వాళ్ళు చెప్పాలి. మనం ఏంటి చెప్తాం, ఆయన పోతే ఉంటుందా లేదా అనేది. ఉంటే ఏం చేసినాడు అనేది అడుగుతాం. రైట్, ఓకే. ఉంటే ఏం చేసినాడు అనేది అడుగుతాం. ఓకే, ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ప్రేమట, బీజేపీకి బీ టీము అని కూడా చాలా ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఏంటి సడన్గా యూటర్న్ తీసుకుంటే ఆయన ఏదో అరెస్ట్కి రంగం సిద్ధం అవుతున్నది, మీ పాత్ర కూడా ఉంది అంటారు, నిజమా? ముందుగా ఈ డిబేట్లో పాల్గొన్న పెద్దలు వైఎస్ ప్రసాద్ గారికి, అలాగే నాగేందర్ గారికి, పెద్దలందరికీ శుభ సాయంత్రం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే వర్మ గారు, బీ టీమో కాదనేది ప్రజలందరికీ తెలుసు. బీజేపీ ఎప్పుడు గతంలో కన్నా అంటే 2019లో నుంచి 24లో కన్నా ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన బడ్జెట్లో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ కన్నా ఎక్కువ అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఏం రిలీజ్ చేశారు? ఏం బడ్జెట్ అండి? ఏ బడ్జెట్లో ఏం రిలీజ్ చేశారు సార్? మన రోడ్లకి 430 కోట్లు రిలీజ్ చేశారు. ఎక్కడ? హైవే కనెక్టివిటీ. హైవే మార్కెట్. అవును సార్, జాతీయ రహదారులకి సర్లేండి, కాదు ఇప్పుడు అరెస్ట్ కాదు, ఓకే అండి. ఇప్పుడు అందులోకి వెళ్తే మన బడ్జెట్ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. కాదు బుజ్జి, నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారట, నిజమా? జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి అరెస్ట్ ఆపడానికి మీరు అన్నట్టుగా బీటీఎం అనేది అది అవాస్తవం. బీజేపీ ఎప్పుడు కూటమిగానే ఉంది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో, అలా కూటమికి కట్టుబడి ఉంటుంది. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇవాళ రోజా గారు మాట్లాడుతూ ఎంత నీచమైన మాటలు మాట్లాడారంటే మనం అందరం చూసాం మధ్యాహ్నం. అవి ఒక ప్రెస్ మీట్ లాగా నేను వినిపిస్తానండి, ఇది అయిపోయాక నేను వినిపిస్తాను. వరస్ట్ అంటే ఆవిడ నోరా తాటిపట్టి నాకు అర్థమవుతుంది. అంటే ఆవిడకి జరిగిన అన్యాయం అంటే మొన్న విదేశాల్లో వీళ్ళ పాప చాలా అసభ్యకరమైన డ్రెస్సులు వేసుకుని, అలాగే కాదు సార్, ఇవన్నీ ప్రజలు ఎవరు మాట్లాడలేదు, కూటమి ప్రభుత్వ నాయకులు కూడా మేము ఎవరో మాట్లాడలేదు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాట కూడా ఎత్తని జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాకు శంకర్కి ఇబ్బంది కలిగినప్పుడు, అక్కడ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ కూడా చేయడం జరిగింది. మరి అంత సమన్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ తోతాపూర్ బ్యాచ్ అంతా కలిసి పవన్ కళ్యాణ్ గారి అబ్బాయిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ జరిగిన ఎలిపి విషయాన్ని కానీ వాళ్ళు ఎత్తడం రోజా గారిది చాలా తప్పుడు విధానం. ఎందుకంటే మన అందరం చూస్తున్నాం, ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం, ప్రజాస్వామ్యంగానే మాట్లాడుకోవాలి. రాజకీయాలుగానే మాట్లాడుకోవాలి. కుటుంబం గురించి లేకపోతే ఇళ్ళకాడ గురించి మాట్లాడకూడదని కూడా గతంలో నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల విషయం మాట్లాడుతూ ప్రసాద్ గారు అన్నట్టుగా దాల్మియా సిమెంట్ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. ఓకే సార్, మేమందరూ ఒప్పుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. ఇంకో విషయం ఏంటంటే మీరు చెప్తూ కోర్టులో ఆ పిటిషన్ కొట్టేయలేదన్నారు కదా. పిటిషన్ కొట్టేయలేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని నిందితుడిగా ఎంతవరకు కోర్టులు తేల్చలేదో నిందితుడు కాదని కూడా తేల్చలేదు కదా. అవి తేల్చేదాకా మీరైనా సరే, కూటమి ప్రభుత్వం అయినా సరే అవన్నీ ఓపిక పట్టాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని ఏ కూటమి డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఈ కేసుకి నాకు సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఫైల్ చేసిన దాంట్లో మీరు అన్నట్టు ఉండండి, సంబంధం ఉందని ఇన్నాళ్ళ బట్టి చెప్పట్లేదు. అసలు వైసీపీ ఓకే, ఒక నిమిషం కానీ చిన్నప్పరెడ్డి గారు ప్యానల్ సభ్యులకు అలాగే 99 వీక్షకులందరూ కూడా ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ వార్తలు ఏదో అరెస్ట్ చేయబోతున్నారు, 100 కోట్లు సీజ్ చేశారు, ఇంకా ఆయనకి ఇబ్బందులు తప్పవో, ఉచ్చు బిగిస్తున్నారు అంటున్నారు, నిజమా? మిమ్మల్ని భయపెట్టడానిక? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయమే మీ బ్లడ్ లో లేదంటారు కోసం. భయం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మేము ఎక్కడా తప్పు చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నికార్సుగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేయాల్సిందంతా కూడా ఈ రాష్ట్రానికి ప్రజలకి సేవ చేశారు. దాని గురించి మీరు ఈ రోజు డైవర్ట్ పాలిటిక్స్ కోసం రోజు ఒక కాన్సెప్ట్ తీసుకొస్తూ ఉంటారు. ఈ రోజు దాల్మియా ఆస్తులకు సంబంధించి సీజ్ చేశారని చెప్పేసి, దాల్మియా సిమెంట్స్కు సంబంధించి ఆస్తులు సీజ్ చేశారని అది జగన్మోహన్ రెడ్డి గారి